తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురంలో క్యాన్సర్ వ్యాధి కలకలం రేపుతోంది. గ్రామంలో దాదాపు 200 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామంలో మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి కారణాలను అన్వేషించే పనిలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని క్యాన్సర్ వణికిస్తోంది. పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు క్యాన్సర్ బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఆ గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేసింది. ఇంటింటి సర్వే చేస్తూ క్యాన్సర్ ఎందుకిలా ఎక్కువ మందికి పట్టి పీడిస్తోందన్న దానిపై కారణాలు అన్వేషిస్తోంది. బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. బలభద్రపురంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బలభద్రపురానికి 31 మెడికల్ బృందాలను పంపినట్టు తెలిపారు. బలభద్రపురానికి సంబంధించి 10,800 మందిలో 8,530 మందికి స్క్రీనింగ్ చేశారు. ప్రస్తుతం 32 మంది క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైంది కాదని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. బలభద్రపురానికి సంబంధించి నేను చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. బలభద్రపురం గ్రామంలో గత 3 రోజుల నుంచి 31 వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. గతంలో నమోదైన 32 క్యాన్సర్ కేసుల్లో 15 మందికి చికిత్స పూర్తయింది. మరో 17 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇంటింటి సర్వేలో 38 మందికి క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించగా 10 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. క్యాన్సర్ లక్షణాలేవీ కనిపించలేదన్నారు. పరిశ్రమల వల్ల క్యాన్సర్ సోకుతోందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో పరిశ్రమల పరిశీలనకు ప్రత్యేక బృందాలతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క భూగర్భ జలాలను, వాయు కాలుష్యాన్ని శాంపిల్స్ తీసి ల్యాబ్లకు పంపి పరీక్షిస్తున్నారు. టీమ్స్ ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్ గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేసేటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది. ఎంతమంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అలానే ఎంతమంది క్యాన్సర్ వలన చనిపోయారు, అలానే క్యాన్సర్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్ గా 32 కేసెస్ అనేది క్యాన్సర్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. అందులో 17 కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్. 15 కేసెస్ కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మొత్తానికి బలభద్రపురంలోని ప్రజల్లో క్యాన్సర్ భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గ్రామంలో మెడికల్ శిబిరాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ క్యాన్సర్ కు కారణమేంటనే దానిపై క్షుణ్ణంగా తెలుసుకుంటోంది.